హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు సుమ. ఇవాళ మన కిచెన్లో మనం చాలా ట్రెండ్ అవుతున్న ఒక రెసిపీ ఇఫ్ఫా చికెన్ చేసుకుందాం. చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా చేసుకుందాం. రెస్టారెంట్ స్టైల్లో సూపర్ టేస్టీగా వస్తుంది. సో దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చికెన్ బ్రెస్ట్ 500 grams, హాఫ్ కప్ ఆఫ్ కర్డ్, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 teaspoon, రెడ్ చిల్లీ పౌడర్ 1 teaspoon, టర్మరిక్ హాఫ్ టీ స్పూన్, గరం మసాలా హాఫ్ టీ స్పూన్, ఫ్రెష్ క్రీమ్ లేదా మిల్క్ 2 teaspoons, 2 teaspoons ఆఫ్ ఆయిల్, సాల్ట్ తగినంత. సో ఇప్పుడు మనం మ్యారినేషన్ చూసుకుందాం. మ్యారినేషన్ కన్నా ముందు ఫస్ట్ చికెన్ని ఫోర్క్తో బాగా ఘాట్లు పెట్టుకోవాలి. సో దాట్ మనం మ్యారినేషన్ చేసిన తర్వాత ఆ మసాలా మొత్తం బ్రెస్ట్ పీసెస్లో మంచిగా మ్యారినేట్ అవుతుంది. సో ఇప్పుడు మ్యారినేషన్ కోసం చికెన్ని ఒక బౌల్లో పెట్టుకొని దానిలో కర్డ్, జింజర్ గార్లిక్ పేస్ట్, చిల్లీ పౌడర్, టర్మరిక్, గరం మసాలా, సాల్ట్ వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకోవాలి. మసాలా మొత్తం చికెన్ బ్రెస్ట్కి బాగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి. సో ఈ మ్యారినేషన్ వల్ల చికెన్ సూపర్ సాఫ్ట్ అవుతుంది. మ్యారినేషన్ మినిమం ఒక 30 minutes సోక్ చేయండి. ఒకవేళ మీకు టైం ఉంటే 1 hour పెడితే ఇంకా సూపర్గా టేస్ట్ ఉంటుంది. మసాలాస్ మొత్తం పట్టించిన తర్వాత బ్రెస్ట్ పీసెస్కి ఒక ఫైనల్ స్టెప్, ఇందులో ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి. సో దాట్ మనకి దీని టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. సో లెమన్ వేసుకున్న తర్వాత మనం ఒక 30 to 1 hour దీన్ని మ్యారినేట్ చేసుకోవచ్చు. నేనైతే 30 minutes చేసుకున్నా. మీకు టైం ఉంటే 1 hour చేసుకోండి. సో ఇప్పుడు దీన్ని మనం మ్యారినేషన్ కోసం పక్కన పెట్టేద్దాం. నేనైతే ఈ చికెన్ని 30 minutes ఫ్రీజర్లో పెట్టా, సో దట్ ఇంకా బాగా మ్యారినేట్ అవుతుందని. సో ఈ మ్యారినేషన్ అయ్యే ప్రాసెస్లో మనం మెయిన్ ఇంగ్రీడియంట్ చేసుకుందాం. అదే మనం ఇఫ్ఫా చికెన్ మీద వేసుకుంటే సాస్. సో దాట్ 2 teaspoons ఆఫ్ వెజ్ మయోనీస్, 2 teaspoons ఆఫ్ చీజ్, అండ్ ఇఫ్ చీజ్ స్కిప్ చేయాలి అనుకుంటే యూ క్యాన్ యూస్ 2 teaspoons ఆఫ్ మిల్క్. సో ఫస్ట్ దీన్ని మొత్తం బ్లెండ్ చేసుకున్న తర్వాత 1 teaspoon ఆఫ్ షుగర్ వేసుకొని ఒక సాఫ్ట్ పేస్ట్ లాగా రెడీ చేసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు మ్యారినేట్ అయిన చికెన్ తీసుకొని మనం ఇంకా నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేయండి. ఆయిల్ హీట్ అయ్యాక మ్యారినేటెడ్ చికెన్ని డైరెక్ట్గా ప్యాన్లో యాడ్ చేయండి. హై ఫ్లేమ్లో 2 minutes ఫ్రై చేద్దాం. దానిలో ఫ్రెష్ అరోమా వస్తుంది. తర్వాత మీడియం ఫ్లేమ్కి తగ్గించి లిడ్ పెట్టుకొని 10 minutes చికెన్ కుక్ అవ్వడం కోసం వదిలిపెట్టండి. ఆఫ్టర్ దాట్ మధ్యలో ఒకసారి టోస్ట్ చేస్తే ఈక్వల్గా కుక్ అవుతుంది 2 sides కూడా. మనం ఈ చికెన్ని కుక్ చేసే ప్రాసెస్లో మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి. ఎందుకంటే చికెన్ బ్రెస్ట్ పీసెస్ మంచిగా సాఫ్ట్గా కుక్ అవ్వాలి కాబట్టి. హై ఫ్లేమ్లో పెడితే ఎక్కువ రోస్ట్ అయిపోతుంది, అప్పర్ లేయర్ మాత్రమే రోస్ట్ అవుతుంది, లోపల రోస్ట్ అవ్వదు. సో ఓన్లీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మనం కుక్ చేసుకోవాలి. చికెన్ పర్ఫెక్ట్గా సాఫ్ట్ అయ్యాక లాస్ట్లో దీని మీద మనం ముందుగా చేసి పెట్టుకున్న ఫ్రెష్ క్రీమ్ 2 teaspoons యాడ్ చేసుకుంటే అంతే అండి, ఇఫ్ఫా చికెన్ రెడీ. ఈ ఇఫ్ఫా చికెన్ మీదకి లాస్ట్గా కొరియాండర్ లీవ్స్ స్ప్రింకల్ చేసుకుంటే అంతే. మీ కిడ్స్కి కూడా చాలా నచ్చేస్తుంది. ఎక్కువ మసాలా ఉండదు, మైల్డ్ టేస్ట్తో సూపర్గా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక టేస్టీ రెసిపీతో కలుసుకుందాం. థ్యాంక్ యూ.